హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ఐఎమ్ సో సారీ అండి. యాక్చువల్లీ మూడో రోజు నుంచి వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. సో అందువల్లే నాకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం చాలా డిలే అయిపోతున్నాయి. ఇయర్లీ వన్స్ వస్తుంది. పిల్లలు కూడా మమ్మ వెళ్ళి చూసొద్దాం రా రా అని చికాకు చేస్తున్నారనమాట. అక్కడే చాలా వరకు టైం స్పెండ్ చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చేవరకు 10:30, 10:45, మళ్ళీ మార్నింగ్ వర్క్ ఇవన్నీ అవుతున్నాయి అనమాట. సో అందువల్లే వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. సో మ్యాక్సిమం ఈ వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. కమింగ్ టు బ్యాక్, ఇంక ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. పత్ర అయితే నేను రూపాయి పెట్టి కొనలేదండి. మా ఇంటి దగ్గర చక్కగా చెట్లు ఉన్నాయన్నమాట. ఉత్తరేణి ఆకు, తర్వాత గరిక, తర్వాత ఇది సీతాఫలం, జామ ఆకు, మామిడి ఆకు. సో నాకు దొరికిన వాటిల్లో 5 రకాల పత్రి నేను తీసుకొని చక్కగా పత్రి అయితే పెట్టాను. గన్నేరు ఆకు కూడా దొరుకుతుంది కానీ కొంచెం దూరం వెళ్ళాలి. మళ్ళీ ఎందుకు, వాళ్ళు ఎవరో మనకి పరిచయం లేదు, అడగడం ఎందుకు అని చెప్పేసి గన్నేరు ఆకు అయితే తెచ్చుకోలేదన్నమాట. గన్నేరు పువ్వు కానీ ఆకు కానీ. సో అట్లా నాకు దొరికినంతలో మా ఇంటి దగ్గరే చక్కగా పత్రి కోసుకొని అండ్ ఇది ఉమ్మెత్తకాయ కూడా తీసుకొచ్చాను అనమాట. అట్లా నేను భగవంతుడికి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. సో సరుకులు అన్నీ ఆల్రెడీ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నాకు ఇబ్బంది లేదు. ఇంకా అట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దేవుడు పొయ్యి అయితే మంచిగా దేవుడికి నైవేద్యం వండడానికి చక్కగా పొయ్యి అయితే పూజించుకుంటున్నాను. సో మనకి ఇంట్లో కుక్ చేసుకోవడానికి ఎన్ని గిన్నెలు ఉన్నా సరిపోవండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా చూడండి, నా దగ్గర దేవుడి గిన్నెలు చాలా మినిమల్గా ఉన్నాయి. తిప్పి తిప్పి కొడితే మొత్తం 2 ఇత్తడి గిన్నెలు, ఒక స్టీల్ గిన్నె, ఏవో 2 గెంటెలు, 2 ప్లేట్లు అట్లా ఉన్నాయన్నమాట. సో వీటితోనే నేను పులిహోర చేసేస్తున్నాను, చక్కగా తడకాలు పెట్టేసుకుంటున్నాను, వంట కూడా చేసుకుంటున్నాను దేవుడికి సంబంధించినవి. ఈ 2 గిన్నెలే అటు ఇటు ఇటు అటు మార్చి మార్చి. సో ఇంట్లో మామూలుగా వాడుకోవడానికి అన్ని గిన్నెలు ఉన్నా కానీ ఏదో ఒకటి లేని వెల్త్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. చూసారా, భగవంతుడిని ఆరాధించాలి అని మన మనసులో ఉంటే ఎంత తేలిక అయిపోతుందో ఆ టయానికి పని. నాకైతే ఒక్కొక్కసారి భలే చిన్న చిన్న విషయాలు కూడా చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. బట్ అదే మన అవసరానికి వస్తే చాలా చిన్న విషయం కూడా చాలా క్రిటికల్గా, చాలా బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా. అండ్ ఇక్కడ నేను పొంగల్ వచ్చేసి చక్కెర పొంగల్ చేసుకున్నాను, తర్వాత పులిహోర చేశాను. సో నైవేద్యంగా కొంచెము మళ్ళీ అట్టి పండ్లు కూడా తీసుకొచ్చుకున్నాను. అంతటితో అయితే ఇంకా చేసేసుకున్నానండి. ఈవినింగ్ యాక్చువల్లీ కొంచెం కుడుములైనా గారెలైనా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ డే మండే ఎలాగో నాకు వర్క్ ఉంటుంది, వెళ్ళాలి కాబట్టి సో నేనైతే ఈవినింగ్ ఓన్లీ మళ్ళీ దానిమ్మ గింజలు నైవేద్యంగా అయితే సమర్పించాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఏదైనా మన ఓపిక టైం ఎప్పుడు నేను చెప్పేది. అందుకోసం అని చెప్పేసి మెయిన్గా భగవంతుడి ఆరాధన అంటే మాత్రము ప్రాపర్గా మనం చేయాలి అంటే చింతపండు పులిహోరే అనమాట. అలా అని నిమ్మకాయ పులిహోర పెట్టకూడదని కాదు కానీ టైం ఉన్నప్పుడు, మనకి ఓపిక ఉండి వెసులుబాటు ఉన్నప్పుడు చక్కగా ఇట్లా చింతపండు గుజ్జు తీసుకొని అసలు పులిహోర చేసుకుంటే ఎంతైనా నిమ్మకాయ పులిహోరతో పోలిస్తే చింతపండు పులిహోర అనేది వేరే లెవెల్ అనమాట టేస్ట్లో. సో అందుకోసం అని చెప్పేసి నేను అప్పటికప్పుడే చింతపండు నానబెట్టేసుకొని చక్కగా జ్యూస్ అయితే తీసి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇంకా సైమల్టేనియస్గా పాలు పొంగొచ్చినాయి కాబట్టి పొంగల్ కోసము ముందుగా నేను తీసి పెట్టుకున్న రైస్లో నుంచి ఒక 5 పిడికిళ్ళు రైస్ తీసేసి కడిగి చక్కగా వేసేసాను. ఈలోపు మా వాడైతే గుమ్మానికి తోరణాలు అయితే కట్టేశాడు అనమాట. ఇంకా మా పిల్లలు బుక్స్ తీసుకొచ్చుకున్నారు చూడండి. సో వినాయక చవితి అంటేనే పిల్లల పండగ. మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ బుక్స్కి పూజ చేసుకోవడము. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. చక్కగా బుక్స్కి బొట్లు పెట్టుకుంటాం, పడి పడి మొక్కుతాం. ఆ రోజే పూజారిలాగా ఫీల్ అయిపోతాం అనమాట. మేమే మా ఇంట్లో అయితే ఎస్పెషల్లీ మా డాడీ, నేను ఎక్కువగా, మా అన్న కొంచెం తక్కువ అనుకోండి. సో ఆ రోజు కంకణాలు కట్టేసుకొని మా నాన్నగారు అయితే మామిడాకుతోని చక్కగా 5 పువ్వులు దారం
పోసి కంకణం కట్టేసి కంకణాలు కడతారు. అష్టోత్తరం, భగవంతుడి నామాలు చెప్పుకొని అయ్యే అక్షింతలేయడం, అయ్యే పువ్వులేయడం. సో, నాకు చాలా ఇష్టము. సో, ఇప్పుడు మా పిల్లల కోసం నాకు కుదరకపోయినా తర్వాత నేను ఇదే నవరాత్రుల్లో చక్కగా సండే రోజైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా నేను ఆ స్టవ్ మీద ఒకటి, ఈ స్టవ్ మీద ఒకటి పెట్టేసుకొని చక్కగా పులిహోర కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే స్లిట్ చేసేస్తున్నాను. ఇక అసలు వంట స్టార్ట్ చేసాము అంటే అక్కడే పని అయిపోతుంది. చకచక ఒక్కొక్క పని చేసేసుకుంటాము. ఇది మొత్తం కలిపేసి నేనైతే 11:30 కల్లా ఫినిష్ చేశాను. అంటే మార్నింగ్ స్టార్ట్ చేయడమే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశానులెండి. సో, అందుకోసం అని చెప్పేసి మంచిగా ప్రశాంతంగా కూర్చొని అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే మనం ఎప్పుడు దేవుడు నైవేద్యానికి మామూలు రైస్ వాడుతూ ఉంటాం కదా! సో, నాకు ఈసారి అనిపించింది. నా దగ్గర బిర్యానీ రైస్ ఉన్నాయన్నమాట 1 కిలో వరకు. ఎందుకని భగవంతుడికి ఓన్లీ సన్న బియ్యము, చిన్న బియ్యమే ఎందుకు యూజ్ చేయాలి? బగారా రైస్ ఉంది కదా! అది ఓన్లీ మనం తినటానికే కాదు భగవంతుడికి కూడా చేయొచ్చు కదా అనిపించి, సో, నేనైతే ఈ బాస్మతి రైస్ 1/2 కేజీ చక్కగా బాయిల్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకొని ఇట్లా ఆరేసుకొని భగవంతుడికైతే బాస్మతి రైస్తోని మంచిగా చింతపండు మంచిగా ఉడకబెట్టి ఆ జ్యూస్ అంతా కలిపేసి చక్కగా పులిహోర వండాను. అండ్ నైట్ వండిన అన్నము మేము అన్నదానాలకి వెళ్తున్నాం కదా! సో, అందుకోసం అని చెప్పేసి అసలు కుదరలేదు. నైట్ వండిన అన్నం అలాగే ఉంటే దాంట్లో ఈ చింతపండు గ్రేవీ కొద్దిగా యాడ్ చేసామన్నమాట, మిగలలేదు. సో, సైమల్టేనియస్‌గా దాన్ని పులుపు అడ్జస్ట్ చేయడానికి నిమ్మకాయ కూడా పిండాము. భగవంతుడు మాత్రం ఎస్పెషల్లీ కంప్లీట్‌గా చింతపండు పులిహోర అయితే చేశాను. అసలు నిజంగా చెప్పాలండి, దేవుడికి నైవేద్యం సమర్పించి తినేటప్పుడు ఉంది అసలు ఎంత బావుందో పులిహోర అయితే. సో, మీరు ఇంకొకటి గమనించండి. భగవంతుడు చక్షువుల ద్వారా మనం పెట్టిన నైవేద్యాన్ని ఆస్వాదిస్తారనమాట. సో, భగవంతుడి దగ్గర పెట్టింది కొంచెం చప్పగా, టేస్ట్‌లెస్‌గా ఉంటది. మనం విడిగా తీసుకున్న దానికంటే భగవంతుడి దగ్గరది టేస్ట్ మారుతదనమాట. అదే మనకి ఐడెంటిఫై ఏంటి అంటే భగవంతుడు మనతోనే ఉన్నారు, మనం పెట్టేవి చూస్తారు, తింటారు అనేది. ఏదైనా కానీ మన భావన అండి అంతే. మనం ఏదైతే భావిస్తామో అదే అక్కడ రిఫ్లెక్షన్ అవుతూ ఉంటదనమాట. సో, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు అంతే. సో, ఇంకిక్కడ పిల్లలు అదే సద్దన్నంలో చింతపండు గుజ్జు సరిపోలేదు కాబట్టి, ఇంకా నిమ్మకాయలేసి పిండుతూ ఉంటే నేనే చక్కగా పులిహోర అయితే కలిపేశాను. చక్కెర పొంగల్ కూడా అసలు ఎంత టేస్ట్‌గా ఉంది తెలుసా! మనం అసలు టేస్ట్ చేసి వండుకున్నప్పుడు ఎప్పుడూ టేస్ట్ అనిపించవు. బట్ ఈసారి దేవుడికి ఏవేవైనా గానీ మనం టేస్ట్ చేయకుండా వండుతాం గదా! అవి భలే కుదురుతాయండి. భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిన్నాను గదా! అసలు ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. చక్కెర పొంగల్ బావుంది, చక్కగా పులిహోర బావుంది. సో, దాంతో పాటు భగవంతుడికి అరటిపళ్ళు నైవేద్యం అయితే సమర్పించాననమాట. చూసారా ఆ 2 గిన్నెల్ని అటు తిప్పి, ఇటు తిప్పి మంచిగా వంట అయితే ఫినిష్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి అంతే, దీనికి అంతే. సో, అట్లా అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. మనము పులిహోరకి తాలింపు పెట్టిన పల్లీలు గానీ, లేకపోతే చింతపండు గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా సో, కంప్లీట్‌గా భగవంతుడికి పోపు పెట్టింది అంతా కలిపిన తర్వాతే మిగిలింది నైట్ అన్నంలో కలిపేసాననమాట. సో, ఖరాబ్ కాకుండా ఉంటది అన్నం గూడా అని జెప్పేసి. అందుకోసమని దేవుడి కోసం ఒక అర్ధ కిలో రైస్ మాత్రమే పెట్టాను. ఎక్కువ పెట్టలేదు. ఏదున్నా గానీ భగవంతుడికి సమర్పించిన తర్వాత మళ్ళీ అది ఎలాగో మనమే కన్జ్యూమ్ చేయాలి గాబట్టి ఎక్కువ వండేసి మళ్ళీ అవి పడేసుకోవడం ఇదంతా ఎందుకు అని జెప్పేసి, దానికి తోడు ఇక్కడ ఎవ్వరూ పండగలప్పుడు గానీ, లేకపోతే ఇట్లాంటప్పుడు గానీ అన్నార్తులు ఎవ్వరు రారనమాట. సో, అందుకోసం వేస్ట్ అయిపోతది. ఇక ఏదన్నా వండుకుంటే మేమే తినాలి. ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తాం. అందుకని లిమిట్ బేస్‌లో నేను నైవేద్యాలు గానీ, ఇవి పెట్టుకోవడం అయితే జరుగుతుందండి. లేకపోతే వండడానికి ఈ 2 వండినప్పుడు ఇంకొక 2 వండడానికి ఏమైతది చెప్పండి. సో, అందుకోసమని నాకు తగ్గట్టుగా లిమిట్‌లో కుక్ చేసుకుంటా దేవుడి నైవేద్యాలు.
సో అదనమాట. ఇంక ఇట్లా నేను చింతపండు పులిహోర చక్కగా అది గ్రేవీ అన్నంలో కలిపేసాను కదా, ఫ్యాన్ వేసాను కాబట్టి చక్కగా ఆరిపోతుంది. ఇంక ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను పులిహోర కోసం అని చెప్పేసి. ఇవన్నీ మళ్ళీ చిన్న రూమ్లో నుంచి తెచ్చేసుకున్నాను అనమాట సరుకులు. సో ఎలాగో ఇంక దేవుడికి వాడాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లా నేనైతే తాలింపు సిద్ధం చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ అయితే పెరిగారండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అల్గారిథమ్ కొంచెం సపోర్ట్ చేస్తుంది అనమాట, వైరల్ చేస్తుంది మన వీడియోస్ని. అంతకు మించి ఇంకేమీ లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ చూసారా దేవుడిది పులిహోర అంతా కలిపేశాను. ఇక మిగిలింది నైట్ అన్నంలో కలిపేస్తున్నాను అనమాట. అస్సలు పులిహోర అయితే ఎంత బాగా వచ్చిందో నేనైతే మిటికలు కూడా ఇరిచేస్తున్నాను. నాది ఇష్టే తగిలిపోయేలా ఉంది. సో అంత బాగా వచ్చిందండి ఆ రోజు. అసలు మంచిగా నేను కుక్ చేసేటప్పుడు కూడా చక్కగా దండం పెట్టుకున్నాను అనమాట. సో ప్రసాదాలు ఏవి టేస్ట్ చేయకుండా వండుతాం కాబట్టి ఏదొచ్చినా మంచిగా రావాలి అని చెప్పేసి చక్కగా దండం పెట్టుకున్నాను. ఎంత బాగున్నాయో ఆ రోజైతే, టమ్మీ ఫుల్గా తినేసాను నేనైతే. సో ఇంక ఇక్కడ మా పిల్లలు బుక్స్కి అయితే మంచిగా పూజ చేసేసుకుంటున్నారు. అట్లా గణపతిని అయితే కొనుక్కురాలేదండి. సో పసుపు గణపతినే చేసుకొని మంచిగా గణపతి అష్టోత్తరం సహస్రనామాలు ఉంటాయి కదా, అవి చదువుకొని అక్షింతలు పూలు పత్రి వేస్తూ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము మాకు వచ్చినంతలో. సో ఇంక ఇక్కడ నేను గరిక కొంచెం ఎండిపోయి అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, సో అట్లా గరికనైతే సెట్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా ప్రాపర్గా నీట్గా పెట్టేసుకుంటే దేవుడికి సమర్పించేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇంక అట్లా ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నానండి. అసలు ఎంత బాగున్నాడు తెలుసా గణపతి. నిజంగా అండి, ఏదైనా కానీ మన మనసు చాలా ప్యూర్గా చేస్తాం కదా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి. సో అది మనకి భలే కనపడుతుంది అనమాట. సో ఆ రూపంలో భగవంతుడు మనకి కనిపిస్తాడు. మనం ఎంత ప్యూర్గా అయితే చేస్తామో ఆ ప్యూర్నెస్ అనేది ఆ రూపంలో కనిపిస్తుంది. సో అట్లా యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ఇది మిస్టేక్ అని చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు. మామూలుగా అయితే తమలపాకులో చేసి పెడతారనమాట. కానీ నాకు ఇక్కడ దొరకలేదండి. ఆన్ ఆఫ్ సడన్ నేను తెచ్చుకునేటప్పుడు మర్చిపోయాను. సో ఇక్కడైతే అస్సలు దొరకవు. అందుకోసం అని చెప్పేసి దేవుడిది ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, అందులోనే చక్కగా గణపతిని అయితే మలిచేసాను అనమాట. ఎంత బాగుందో. నా దగ్గర మిరియాల గింజలు ఉంటే బాగుండేది, బట్ లేవు. అందుకని ఆవాలు గింజలు ఏం చేశానంటే కన్నులాగా పెట్టేశాను అనమాట. బొట్టు పెట్టిన తర్వాత అసలు ఎంత అందంగా ఉన్నాడో గణపయ్య. ఇప్పుడు చూపిస్తా చూడండి. అసలు నాకైతే చాలా, నేను పండగ రోజు కుదరలేదని కొంచెం కొద్దిగా మనసులో బాధగా ఉంది. బట్ తర్వాత చేసుకున్నప్పుడు ప్రతిదీ చాలా ఫీల్ అయ్యాను అనమాట. అన్నీ అంత బాగా కుదిరాయి అసలు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడూ కూడా పండుగలకి ఎప్పుడైనా వీలు కానప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. తర్వాత నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పంతులు గారిని ఒకసారి కనుక్కొని చక్కగా మీకు చేసుకోవాలనిపిస్తే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని కూడా చేసుకోండి. ఏ పండగ అయినా కుదరినప్పుడు అసలు కుదరదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. సో హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు మనకి. సో అదనమాట. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ అండి నాకు. మనం నైవేద్యాలు ఇవన్నీ దేవుడి పని అంతా చేస్తాం కదా, సో అంత చేసిన తర్వాత కూడా ఓపికగా కొంతమంది చక్కగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి చక్కగా పూజ చేస్తూ ఉంటారు. సో అంత ఓపిక ఉన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకైతే అస్సలు ఓపిక ఉండదండి. సో నేను ఈ దేవుడి పని అంతా చేసేలోపు ఎలాగో హెయిర్ అనేది డ్రై అయిపోతుంది కాబట్టి తలదూకొని అవే డ్రెస్ మీద చక్కగా కూర్చొని పూజ అయితే చేసుకుంటా. ఇక్కడ నా గణపయ్య చూసారా ఎంత బాగున్నాడో బుజ్జిగా. సో అట్లా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో
మంచిగా అనిపిస్తది. కొంతమంది ఇంత చేస్తూ కూడా మళ్ళీ రెడీ అవ్వడానికి కూడా కొంచెం పేషెన్సీ ఉండాలి. లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటామనమాట. ఎంత రెడీ అయినా ఆ లుక్ రాదు. సో, అదొకటి మంచిగా అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. ఇంకిక్కడొచ్చేసి గణపయ్యకి ఛత్రి కూడా చాలా ఇంపార్టెంట్. అదైతే మా వాడే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి చేసేసాడనమాట. అలా పత్రి, తర్వాత నా దగ్గరున్న బుజ్జి గణపయ్య ఉన్నాడు. అంగుష్ట మాత్రపు ఇత్తడిది. సో, ఆ గణపయ్యని, ఈ గణపయ్యని చక్కగా పెట్టేసుకొని ఇక నా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. సో, ఐ హోప్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకెలా అనిపిచ్చింది, ఏంటిదనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ బాక్స్‌లో అయితే నాతో షేర్ చేసేసుకోండి. ఇక్కడ వస్త్రయుగ్మం అంటే మనకి వస్త్రాలు ఎలాగో ఉండవు కాబట్టి దూదితోనే అట్లా చేసుకొని చక్కగా భగవంతుడికైతే దూదిమాల, వస్త్రము సమర్పించుకొని దీపారాధన చేసుకొని యాజ్ యూజువల్ అష్టోత్తరం చదువుకొని అక్షింతలు పూలతోనైతే నాకు వచ్చిన కాడికి పూజ చేసుకున్నా. అండ్ ఈసారి తప్పకుండా బాస్మతి రైస్తోని పులిహోర చేయడం చెయ్యండి. చాలా టేస్ట్‌గా వస్తది. బావుంటది. చాలా బావుంటదండి. సో, బిర్యానీ రైస్ అంటే ఓన్లీ బిర్యానీ చేసుకోవడానికే కాదు, భగవంతుడికి కూడా సమర్పించొచ్చనమాట నైవేద్యం కింద. ఇంకా ఇదైతే నాకు చాలా ఇష్టము. అసలు చిన్న మొట్టికాయలేసుకొని గుంజిలు తీస్తే చాలు అసలు ఎంత సంతోషపడిపోతాడో. చిన్నప్పుడు ఈ గరికేంటి, ఈ చెరుగ్గడలేంటి, మామిడాకులేంటి, ఉత్తరేనాకేంటి, ఉమ్మెత్త ఆకు, ఉమ్మెత్త కాయండి అసలు ఎంత ముల్లులు ముల్లులుగా ఉంటది. ఇవన్నీ ఇవి పెడితే సంతోషపడిపోతాడు ఎందుకా భగవంతుడు అనిపిస్తా ఉంటది నాకు. సో, భగవంతుడు చాలా తేలికపాటి విషయాల దగ్గర చాలా తేలికైన ప్రకృతి పరంగా దొరికే వాటిని సమర్పిస్తేనే సంతోషపడతాడండి. ఇక అదర్వైజ్ మనం సమర్పించే బంగారం గానీ, ఇంకా ఎక్స్‌ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన మనకు అందించిన వాటిని కృతజ్ఞతగా సమర్పించుకోవడమే అనమాట. ఇంత ఇచ్చావు భగవంతుడా, నాకుంది కాబట్టి సమర్పిస్తున్నానని వినమ్రంగా చెప్పుకోవడానికే తప్ప అస్సలు భగవంతుడు తృప్తి చెందేది ఇదిగో ఇంత న్యాచురల్‌గా ఇలాంటి వాటి వల్ల అనమాట. సో, ఫైనల్‌గా ఈవినింగ్ కూడా దానిమ్మ గింజలు పెట్టేసి ఒలిచి దానిమ్మ సమర్పించి ఇంకా నా యూట్యూబ్ స్టాండు, పిల్లల బుక్స్ అట్లా పెట్టుకొని భగవంతుడి దయ వల్ల ఈ ఇయర్ అయినా నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో పాటు మీ అందరికీ మంచి జరగాలి, మీ పిల్లలకి మంచి జ్ఞానాన్ని, విజ్ఞతని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో, అట్లా మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే మాత్రం నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా? ధన్యవాదాలండి. మరి ఉంటాను.